ఇక్కడ మీరు చూస్తున్న ఈమె మేడం క్యూరీ, ఈమె పేరు చూడండి, మీ పేపర్లో కనబడుతుంది. ఆమె గురించి జూలై 4, 2013లో వచ్చినటువంటి పేపర్లోని వార్త అండి ఇది. ఆ వార్తలో ఇంతకీ ఈమె ఎవరంటేనండి, నవంబర్ 7, 1867లో వార్సాలో జన్మించిందండి, పోలాండ్లో. ఈమె ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. చిన్నప్పటి నుంచి ఈమెకు బైబిల్ తెలుసు. ఈమె తల్లిని కోల్పోయింది, తండ్రి సరిగా పట్టించుకునేవాడు కాడు. ఒంటరితనంలో బ్రతికింది, ఒంటరితనాన్ని అనుభవించింది. అప్పుడు బైబిల్లోని అనేకమైన విషయాలు, ప్రభు యొక్క ప్రేమ, ప్రభు యొక్క త్యాగం ఈమెను బాగా ఆకర్షించాయి. అక్కడ ఆ వార్తలో కూడా నేను ఇంత గొప్పదాన్ని కావటానికి ప్రభువు నాకు ఇచ్చిన ప్రేరణను మొదటి పేరాలో ఉంది చూడండి. ఆ మొదటి పేరాలో ఆమె ప్రభువుని గురించి మాట్లాడుతుంది. ఆమె కింద ఉన్న పేరాలో ప్రభువు నాకు ఇచ్చిన ప్రేరణ ఏమండి, లేదా ప్రభువు నాకు ఇచ్చిన స్ఫూర్తి, ప్రభు యొక్క స్ఫూర్తితో నేను సమాజానికి ఏదో చేయాలి అనే తపన నాలో ఉంది అని అంటుందండి. ఏమండి, కొన్ని మాటలు విని ఈమె ఎంత నిగ్రహంగా బ్రతికిందో చూపిస్తానండి మీకు. ఇప్పుడు తెరల మీద ఒక వీడియో చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఈమెను గురించి తెరల మీద మీకు వీడియో చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. మేడం క్యూరీ ఒక మహోన్నత వ్యక్తి. క్యాన్సర్ రోగుల కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తి. ప్రకృతిలో అత్యంత అరుదుగా దొరికే రేడియో ధార్మిక పదార్థమైన రేడియంను వెలికి తీసింది. దానికి దగ్గరగా పరిశోధనలు చేస్తే ప్రాణాలు కోల్పోతామని తెలిసినా మనందరి కోసం శ్రమించింది. ఎంతో మంది జీవితాలకు వెలుగును పంచింది. ఇంతకీ ఈమెకు స్ఫూర్తి ఎవరు? మేరీ తన చిన్నతనంలోనే తన తల్లిని కోల్పోయింది. తండ్రి ఏనాడు ఆమెను పట్టించుకోలేదు, అతని ప్రోత్సాహం అందించలేదు. ఒంటరితనంలో ఆమె బైబిల్కి దగ్గరైంది. బైబిల్లో ఉన్న కొన్ని మాటలు ఆమెను బాగా ఆకర్షించాయి. బ్రతికినంత కాలం పువ్వులా పరిమళించాలి. ప్రభువు మానవులందరి పాపాల కోసం ప్రాణం పెట్టాడు, త్యాగం జీవితంలో చూపించాడు. సహోదరులను కాపాడటానికి అవసరమైతే ప్రాణాన్ని కూడా లెక్క చెయ్యకూడదు, డబ్బుకి దాసోహం కాకూడదు. ప్రభువు కోసం గొప్పగా బ్రతకాలనుకుంది. ఈ లక్షణాలను తన బ్రతుకులో చూపించాలనుకుంది. చిన్న షెడ్లో తన జీవితాన్ని గడిపింది. వచ్చిన ప్రతి రూపాయిని పరిశోధనల కోసం మాత్రమే వాడింది. రేడియేషన్ వల్ల తన ఆరోగ్యాన్ని కోల్పోతూ ప్రపంచానికి విలువైన ఔషధాన్ని అందించింది. ప్రజలందరి మనసులో చెక్కు చెదరని స్థానం సంపాదించుకుంది. హ్యాట్స్ ఆఫ్ టు మేడం క్యూరీ. ఆమె ప్రభువును విశ్వసించిన తర్వాత కళ్ళ ముందే అందరూ క్యాన్సర్ రోగులు చచ్చిపోతుంటే చాలా బాధ అనిపించేదండి. అప్పటికే తల్లి చనిపోయింది, ఒంటరితనంలో ఉంది, చాలా బాధ అనిపిస్తుంది. తండ్రి పట్టించుకోవట్లేదు. ఏదో విధంగా క్యాన్సర్ రోగులకి సహాయ సహకారాలు అందించాలి అనే స్ఫూర్తి, ఎదుటివాడికి సేవ చేయాలి అనే స్ఫూర్తి ఆమెలో రగిలింది. అప్పుడు ఆలోచించడం ప్రారంభించింది. ఏమండి, ఈ రేడియంని యురేనియంలోంచి తీస్తారండి. కొన్ని టన్నుల యురేనియంలోంచి కొన్ని గ్రాముల రేడియం వస్తుందండి. జాగ్రత్తగా వినాలి. కొన్ని టన్నుల యురేనియం సేకరించి అందులోంచి కొన్ని గ్రాములు మాత్రమే రేడియంని బయటికి తీస్తారండి. మరలా ఆ రేడియంని ల్యాబ్లో శుద్ధి చేసి అందులో నుండి క్యాన్సర్ రోగులకు కావలసినటువంటి ఔషధాన్ని తయారు చేస్తారు. ఇది చాలా పెద్ద ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఖచ్చితంగా ఈమెకి ఒక వ్యాధి వస్తుందని ఆమెకు తెలుసు, అదే లుకేమియా. ఆ వ్యాధి వచ్చి ఈమె చచ్చిపోతున్న సంగతి ఈమెకి తెలుసు. అయినా ప్రభువు ప్రాణం పెట్టమన్నాడు కదా, ఇంతమంది చచ్చిపోతున్నారు కదా, నేను ఏదైనా చేస్తే బాగుంటుంది అని ఎన్నో కష్టాలు పడి ఆ ఔషధాన్ని తయారు చేసిందండి. ఔషధాన్ని తయారు చేసి అంతా నా గొప్పతనం అని చెప్పుకోలేదండి. ఇది ప్రభువు నాకు ఇచ్చిన స్ఫూర్తి అందండి. ఎవరికి మహిమ చెప్పండి?
అసలు నేను ఈరోజు ఇంత కష్టపడ్డానంటే, ఈరోజు ఇంతమందికి ఉపయోగపడుతున్నానంటే మీకు జూలై 4 ఆ పేపర్లో వచ్చిన ఆర్టికల్లో రాసింది అదే. అందుకే మీకు ఆ వార్త పేపర్ మీకు చూపించాను. నాకు స్ఫూర్తి నా ప్రభు అని చెప్పుకుంది గర్వంగా. అందుకేనండి ఇవి నాకు నచ్చింది. నాకు స్ఫూర్తి నా ప్రభు. ఆయన ప్రపంచం కోసం ప్రాణమే ఇచ్చాడు. నేను చేసింది ఎంత? ఆఫ్టర్ ఆల్ క్యాన్సర్ రోగులకు మందు తయారు చేశాను. ఆయన పాపులందరి కోసం ప్రాణమే ఇచ్చాడు. అందులో నేను ఒకదాన్ని. ఏమండి, మన భారత ప్రభుత్వం కూడా ఈమెకు ఒక స్టాంప్ రిలీజ్ చేసింది. ఇండియా వాళ్ళు కూడా ఒక స్టాంప్ రిలీజ్ చేశారు. అదిగో ఆ స్టాంప్ మీకు కనబడుతుంది చూడండి, తెరల మీద మీకు చూపిస్తున్నారు చూడండి. మేడం క్యూరీకి మన వాళ్ళు ఇచ్చినటువంటి అరుదైన గౌరవం. ఒక స్టాంప్ రిలీజ్ చేశారు. ఏమండి, జాగ్రత్తగా చూడాలి. అలా మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఎంతోమందికి సేవలు అందించినటువంటి ఘనత ఈమెకు దక్కుతుంది ప్రియులారా, మేడం క్యూరీకి. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఈమె భర్త చనిపోయాడండి. మళ్ళీ ఒంటరిదైపోయిందండి. అయినా కూడా తన విశ్వాసాన్ని వదులుకోలేదు. కార్యదీక్షతో ముందడుగేసింది, ముందుకే నడిచింది. ఎంతోమందిని ఆదరించింది, ఎంతోమందికి సేవ చేసింది. ఏమంటే మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. ఇంకెందుకు, వయసు చాలా అయిపోయింది కదా అనుకుందేమో, ఇంకా అలా ఉండిపోయింది. మళ్ళీ పెళ్ళికి సిద్ధపడలేదు. తన జీవితాన్ని అలా దేవుని సేవలో అంకితం చేసేసింది. దేవుని కోసం బ్రతుకుతూ తన పరిశుద్ధతను కాపాడుకుంటూ ఇదిగో అనేక మందికి ఉపయోగకరంగా మారి చివరికి నేను నా ప్రభువు వలన స్ఫూర్తి పొందానన్న ఒక్క మాటతో ఆయనకు ఘనతను ఆపాదించింది. చాలా గొప్పది కదండి. అంత ఆశా నిగ్రహం ఆవిడలోకి ఎలా వచ్చింది చెప్పండి? కొన్ని మాటలు విని అంత నిగ్రహంగా బ్రతికితే, ఆమె అంత నిగ్రహంగా బ్రతికితే ఎన్నో మాటలు విన్న మనం ఎంత నిగ్రహంగా బ్రతకాలండి. ఆలోచించండి ప్రియులారా. మన ముందటి తరాలలో మనకి స్ఫూర్తినిచ్చేవాళ్ళు. మొదటి రోజు మీకు ఒక మదర్ తెరీసాని చూపించాను. ఎప్పటికీ ప్రపంచానికి ఆమె స్ఫూర్తిదాయకం. ఆశా నిగ్రహానికి నిలువెత్తు నిదర్శనం మదర్. ఆశా నిగ్రహానికి నిలువెత్తు నిదర్శనం మదర్. ఎన్ని కోట్లు సంపాదించి చచ్చిపోలండి. ఏం సంపాదించుకోలేదండి. పేదల కోసం సమస్తాన్ని ఇచ్చేసింది. తన బ్రతుకును ధారపోసింది. అనేక మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. నేటికి మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి క్రైస్తవుల్లో స్ఫూర్తిదాయకం ఎవరని కొట్టండి, మొట్టమొదటి ఈమె పేరే వస్తుందండి. నిజమండి. క్రైస్తవులకు స్ఫూర్తిదాయకమైన అత్యుత్తమమైన క్రైస్తవులు ఎవరని కొడితే మొట్టమొదట వచ్చేది మదర్ పేరేనండి. ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. ఈమెలో మీకు కనబడుతున్నది ఆశ, నిగ్రహం. నిగ్రహించుకోగలిగే శక్తి ఉంది ఈమెలో. ఆ తర్వాత ఒక అబ్రహాం లింకన్, అతడు కూడా మనకి స్ఫూర్తినిచ్చాడు. తన కుమారుడు గురించి రాసిన ఉత్తరాన్ని మీరు చూశారు. ఎంతోమంది తల్లిదండ్రులకు స్ఫూర్తిదాయకంగా నిలబడ్డాడు. మీరు విన్నారు ఇతని గురించి. ఆ తర్వాత ఒక ఫ్లోరెన్స్ నైటింగేల్, ఈమె ఎంత స్ఫూర్తిదాయకంగా నిలబడిందో మీరందరూ విన్నారు. ఒక విలియం కేరీ, అతనిలో ఎంత నిగ్రహ శక్తి ఉందో మీరు చూశారు. ఎంత నిగ్రహంగా దేవుడి కోసం బ్రతికాడో అంతం వరకు పోరాటం చేశాడండి. బైబిల్ 18 భాషలు నేర్చుకున్నాడు మహానుభావుడు. సుమారుగా తర్జుమాలు చేశాడు. తనకు రాని భాషలు నేర్చుకున్నాడు. భారతీయ భాషలో తర్జుమాలు చేశాడు బైబిల్ని. ఈరోజు మనం ప్రశాంతంగా బైబిల్ చదువుకుంటున్నామంటే కారణం ఈ మహనీయుడేనండి. తర్జుమా చేసి అందించాడు. చాలా భాషల్లోకి తర్జుమా చేసి అందించాడు. తన ప్రతులు కాలిపోయినా వెనుదిరిగిపోలేదు. పిల్లలు చచ్చిపోయినా, భార్య చచ్చిపోయినా, పరిస్థితులన్నీ అతనికి వ్యతిరేకం అయిపోయినా నిగ్రహంతో ముందడుగేశాడు. దేవుని పిల్లలారా, క్రైస్తవులారా, మీరు ఎలా ఉన్నారు? ఒక్కసారి రాత్రి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. వెళ్ళిపోతామండి మళ్ళీ ఎప్పుడో సభలో. అప్పటికి మీరు బతుకుంటారో నేను బతుకుంటాం చెప్పలేం కదండి. ఏ క్షణాన్ని ఎవరి ప్రాణం పోతుందో. ఈరోజు రాత్రే మనం చచ్చిపోవచ్చండి. గుండె ఆగిపోతే ఏముందండి? రాత్రికే మీ మంచం మీద ఉంటారు, పొద్దున్న లేచాక పెట్టి తయారు చేస్తారు. నిజమండి. అది నేనైనా అంతే, మీరైనా అంతే. ఎవరైనా సరే చావుకు ఎవరు అతిథులు కారండి. మన సంఖ్య, మన దినాల లెక్క ఈ రోజుతో ముగిసిపోయింది అనుకోండి, రేపు మనందరం పెట్టిలోనే ఉంటాం. కాబట్టి ప్రియులారా, ఈ చివరి దినాన ఒక్కసారి పరీక్ష చేసుకుందామండి. ఇంతమంది మనకి స్ఫూర్తి ప్రదాతలుగా కనబడుతున్నప్పుడు
చిన్న చిన్న మాటలు వినే కొద్దిపాటి జ్ఞానాన్ని నేర్చుకుని వీళ్ళు ఎంత గొప్పవాళ్ళుగా చరిత్రలో మిగిలిచిపోయినప్పుడు, క్రీస్తుకు సారథులుగా, క్రీస్తుకు వారధులుగా ఇప్పటికీ కనబడుతున్నప్పుడు, మరి మనం కూడా క్రీస్తుకు మహిమ తీసుకొచ్చే పిల్లలుగా బ్రతకాలి కదండి. మన జీవితాల్లో కూడా ఆశా నిగ్రహం ఉండాలి కదండి. మనల్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి కదండి. ఎంతకాలం ఉంటామండి? అందరికీ ఉన్న చేతులే మనకే ఉన్నాయండి, అందరికీ ఉన్న కళ్ళే మనకే ఉన్నాయండి, అందరికీ ఉన్న కాళ్ళు, అందరికీ ఉన్న చెవులు, అందరికీ ఉన్న నోరు, ఏమండి అందరూ వాడినట్టుగా వాడేస్తే ఇంక వాళ్ళకి మనకి తేడా ఉందండి. చెప్పండి. అందరికీ ఉన్న అవయవాలు క్రైస్తవులకి ఉన్నాయండి, వాళ్ళు అవయవాలు అలాగే వాడుతున్నారు, క్రైస్తవులు అవయవాలు అలాగే వాడితే వాళ్ళకి మీకు తేడా ఉంది చెప్పండి. ఇక ఇంద్రియాలను నిగ్రహం కలిగిన వాళ్ళుగా మీరు ఏం కనబడతారు చెప్పండి? పిల్లలారా, మీరు మారితే చాలయ్యా, మండపేట మొత్తం మారిపోద్ది. నిజమిది. మీరు మారితే చాలు, ఇక్కడ కూర్చున్న మీరు మారితే చాలు, మీ పరిసర ప్రాంతాల్లో అనేకులు మారుతారు. మీరే సువార్తను మీ క్రియల్లోకి తీసుకుని రండి. సువార్తను ఇక నోటి మాటలతో కాదు, క్రియల్లో చూపిద్దాం. క్రీస్తు గురించి మన కార్యాలు, మన మాటలు, మన చేతలు, మన నడవడికలోకి వాక్యాన్ని తీసుకొద్దాం. మన నడవడికలోనికి వాక్యాన్ని తీసుకొద్దాం. నువ్వు ఎందుకయ్యా ఇలా బ్రతుకుతున్నావంటే, మృతుల్లో నుండి నేను తిరిగి లేస్తానని అప్పుడు చెప్పు. నా క్రీస్తు మృతుల్లో నుండి తిరిగి లేచాడు, నేను కూడా మృతుల్లో నుండి తిరిగి లేస్తాను. విశ్వాసం ఉంచితే నిన్ను కూడా మృతుల్లో నుండి తిరిగి లేపుతాడు. నీకు మరో జీవితం ఉందని చెప్పు. బ్రతుకును సక్రమంగా చూపించేవాడికి, నీ బ్రతుకును చూసి వాడు ఆశ్చర్యపోతూ నీ దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు చెప్పు సువార్త, వాడు వింటాడు. ముందు నీ బ్రతుకులకు వాక్యాన్ని తీసుకునిరా, నీ జీవితంలోకి వాక్యాన్ని తీసుకునిరా. శోధించు, సాధించు, కష్టపడు, శ్రమించు, అహర్నిశలో పాటుపడు. అలా జీవించు దేవుని కోసం ఒక నిప్పు కనికెలా. అలా ఉండాలనే బైబిల్ చెబుతుంది ప్రియులారా.